హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పబోతున్నాను. అండ్ మీ ఓవరాల్ ఎనర్జీ, మీ కెరియర్, మీ ఎక్స్, మీ నెక్స్ట్ జనరల్ మెసేజెస్ ఇవన్నీ చెప్తాను. ఫస్ట్ వచ్చి అందరికీ ఒక డౌట్ ఉంటుంది, లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా అనేది కదా. దానికి కొందరు ఏమంటారంటే, లవ్ మ్యారేజ్ అంటే మీరే పోయి బావిలోకి దూకడం, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మీ రిలేటివ్స్ అంతా మిమ్మల్ని బావిలోకి తోయడం. అంతే కదా, అట్లాగనమాట. లైఫ్ అంటేనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. అరేంజ్డ్ మ్యారేజ్లో కానీ లవ్ మ్యారేజ్లో కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండర్స్టాండింగ్, నమ్మకం, ఇవి ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. మీకు లవ్ మ్యారేజ్లో మీకు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకొని మ్యారేజ్లోకి అడుగు పెడతారు. కానీ ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకుంటారు, ఓన్లీ ప్లస్ పాయింట్స్ ఒకటే తెలుసుకుంటారు, మైనస్ పాయింట్స్ తెలుసుకోరు. అవి కూడా తెలుసుకొని యాక్సెప్ట్ చేయగలిగితే అది అన్కండిషనల్ లవ్. లేకపోతే మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీకు వాళ్ళ మైనస్ పాయింట్స్ తెలిసినప్పుడు మీరు అది యాక్సెప్ట్ చేయలేకపోతే సులభంగా డైవర్స్ అయిపోతుంటుంది. అందుకే లవ్ మ్యారేజెస్ చాలా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, అంత ఈజీగా అది కాదు, డైవర్స్ కాదు. కానీ లవ్ మ్యారేజ్ అనేది ఎంత ఈజీగా వాళ్ళు కలుసుకున్నారో అంత ఈజీగా విడిపోయేదానికి అవకాశం ఉంది. ఓకే, అందుకని మీ మధ్య నమ్మకం, అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోండి. మీ రిలేషన్షిప్లో ఉంటే ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో ఒకరినొకరు గివప్ చేయొద్దు. ఓకే, ఇలాగ లైఫ్ లాంగ్ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. కొందరు అంటారు, కొన్ని రోజులు అయిన తర్వాత బోరు కొట్టేస్తుంది. ఇష్టమైన పర్సన్ దగ్గర ఉంటే ఎట్లా బోరు కొడుతుంది? ఇష్టం లేని పర్సన్ చేసుకుంటే ఓకే, ఇష్టం లేని పర్సన్ ఉంటే బోర్ కొట్టదు, అస్సలు కొట్టదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, రీడింగ్కి వెళ్తామా? కానీ అరేంజ్డ్ మ్యారేజ్లో సేఫ్టీ ఉంటుంది అమ్మాయిలకు, మెయిన్గా చెప్తే. లవ్ మ్యారేజ్లో కంటే అరేంజ్డ్ మ్యారేజ్లో సేఫ్టీ ఎక్కువ. ఓకే, ఇప్పుడు మీ ఓవరాల్ ఎనర్జీ ఏంటి, మీ కెరియర్ లైఫ్ ఏంటి, అండ్ మీ పార్ట్నర్ మీ ఎక్స్ పార్ట్నర్ గురించి ఏంటి, ఇవన్నీ మనం చూస్తాం. మీ ఓవరాల్ ఎనర్జీ అండ్ మీ కెరియర్, జనరల్ మెసేజ్, మీ ఎక్స్ అండ్ మీ కరెంట్ పార్ట్నర్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మీకు మంచి గుడ్ న్యూ బిగినింగ్ రాబోతుంది, అంటే అదృష్టకరమైన సమయం, లక్కీ టైం మీకు స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మీ ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. జడ్జిమెంట్. మీరు నెక్స్ట్ 2 days మీకు ఏదైతే హెల్ప్ చేయదో దాన్ని మీరు వదిలేస్తారు, కొందరిని అవాయిడ్ చేస్తారు. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలనుకుంటున్నారు. కొన్ని ఛాలెంజెస్ మీరు ఓవర్కమ్ చేయాల్సి రావచ్చు. మీరు సాధారణంగా రిస్క్ టేకర్స్, రిస్క్ లవర్స్. మీరు ఫిక్స్డ్ సైన్ అయినా కూడా మీరు లైఫ్లో చేంజెస్, మార్పులు రావాలని కోరుకుంటారు. ఓకే, మీరు ఎలాంటి ఛాలెంజ్ మీ లైఫ్లో ఎదురైనా దీనిలో నుంచి మనం బయటపడాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. మీ లైఫ్లో మీకు అవసరం లేని వాటిని అవాయిడ్ చేసేసి మీకు అవసరమైన వాటిని మాత్రమే మీ లైఫ్లోకి మీరు చేర్చుకుంటారు. ఇది మీ ఎనర్జీ, ఏదో ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు, ముఖ్యమైన నిర్ణయం. కెరియర్ లైఫ్, హ్యాంగ్డ్ మ్యాన్. మీ లైఫ్లో ఒక ఎనర్జెటిక్ మూవ్మెంట్ అనేది వస్తుంది. అంటే మీరు దేనికోసమో ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా నిరీక్షిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే కోరుకున్నదో అది మీ లైఫ్లోకి వస్తుంది. మీరు ఒక దగ్గరే ఆగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటపడతారు. జనరల్ మెసేజ్, 7 of Pentacles. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు. అబాండెన్స్ అంటే మనీని వచ్చి బాగా ఎక్కువ సంపాదించేసేయాలన్న కోరిక మీకు కలుగుతుంది. మంచి కంఫర్ట్స్తో ఉండే లైఫ్ కావాలని మీరు కోరుకుంటున్నారు. మీరు మీ చుట్టూ ఒక వాల్ కట్టేసుకొని ఉండేరు.
మీకు అంతగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, కానీ మీరు కొంత అమౌంట్ వచ్చి సేవ్ చేయాలనుకుంటున్నారు. దానికోసం మీరు హార్డ్ వర్క్ చేస్తారు. సక్సెస్ఫుల్ పీపుల్ నుంచి అడ్వైస్ తీసుకుంటారు. ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ పర్సన్ నుంచి అడ్వైస్ తీసుకుంటే మన పని కూడా సక్సెస్ అయిపోతుంది కదా. ఎప్పుడు గైడెన్స్ ఉండాలి, పెద్దల గైడెన్స్ అనేది ఎప్పుడు లైఫ్లో ఉండాలి, ప్రతి పాయింట్లో ఉండాలి. వాళ్ళ గైడెన్స్ తీసుకోండి, మళ్ళీ మీకు ఇష్టం వచ్చినట్టు కొంచెం యాడ్ చేసుకొని చేస్తూ ఉండండి. తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు. ఓకే, నెక్స్ట్ మీ ఎక్స్ ఎలా ఉన్నారు? ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. ఓకే, మీరు మీ ఎక్స్ నుంచి వాక్ అవే చేసేసారు. కొందరు బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మూవ్ ఆన్ కావచ్చు. అంటే కొందరు ఎక్స్ నుంచి మూవ్ ఆన్ కావచ్చు, కొందరు బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి కూడా మూవ్ ఆన్ కావచ్చు. ఇంకా మీదట మనం డిసిప్లైన్గా ఉండాలి అని మీరు అనుకోవచ్చు. మీ ఎనర్జీకి, టైంకి మీరు వాల్యూ ఇవ్వాలని అనుకుంటున్నారు. కొందరు మీ ఎక్స్ పార్ట్నర్ని వదిలేసి వాళ్ళ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు మీ ఎనర్జీ డ్రైన్ చేసేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా ఏం లాభం? మీ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, మీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు మీకు రిప్లై ఇవ్వరు. అందుకే మీరు వాళ్ళ దగ్గర నుంచి మూవ్ ఆన్ చేసేస్తున్నారు. నెక్స్ట్ మీ కరెంట్ పార్ట్నర్ ఎంపరర్. ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సన్. మీరంటే చాలా ఇష్టపడేవాళ్ళు, మీ దగ్గర సేఫ్టీ ఫీల్ అయ్యేవాళ్ళు, చాలా కంఫర్ట్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ పర్సన్ డైవర్సిటీ కావచ్చు. ఈ పర్సన్ లాంగ్ టైం రిలేషన్షిప్ మీతో ఉండాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు పేజ్ వచ్చిందంటే అది ఇమ్మెచ్యూరిటీ సూచిస్తుంది, ఎంపరర్ వస్తే మెచ్యూరిటీ పర్సన్ని సూచిస్తుంది. ఓకే, ఈ పర్సన్కి మీ మీద చచ్చేంత ప్రేమ అంటారు కదా, డీప్ లవ్ ఉంది ఈ పర్సన్కి. మీకోసం స్టాండ్ తీసుకుంటారు, ఫైట్ చేస్తారు మీకోసం. మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని డీప్గా అనుకుంటున్నారు. డీప్ సోల్ లెవెల్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరికి. ఇలాంటి పర్సన్ కోసమే మీరు వెయిట్ చేస్తూ ఉండేరు. 7 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ తన చుట్టూ ఉండే వాళ్ళని మీకోసం ఒప్పించగలరు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కానీ అందరినీ మాట్లాడి ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని వస్తారు ఈ పర్సన్. ఓకే, ఇలాంటి స్టాండ్ తీసుకునే పర్సన్ కోసమే అందరూ ఎదురు చూస్తారు. ఇమ్మెచ్యూరిటీ పర్సన్, ఆఫ్ అండ్ ఆన్ ఉండే పర్సన్, బ్లాక్ చేసి వెళ్ళిపోయే పర్సన్, సడన్గా కామ్గా అయిపోయే పర్సన్, ఇలాంటి వాళ్ళ కోసం ఎవరు అలాంటి వాళ్ళు కావాలని ఎవరు కోరుకోరు కదా. మనకి ఎవరి దగ్గర అయితే కంఫర్ట్ ఉంటుందో మాట్లాడేటప్పుడు వీళ్ళు మన వాళ్ళు అన్న నమ్మకం వస్తుందో, వీళ్ళు మన కోసం ఏమన్నా చేయగలరన్న నమ్మకం వస్తుందో, అలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకునేదానికి ఎవరైనా ఇష్టపడతారు కదా. అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్? మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాం ఇప్పుడు. ఇది మీరు ఎలాగన్నా తీసుకోండమ్మా, మీ ఎక్స్ అన్నా తీసుకోండి, నెక్స్ట్ అన్నా తీసుకోండి. కళ్ళు మూసుకుంటే ఒక పర్సన్ మీ కళ్ళకు కనిపిస్తారు, ఆ పర్సనే మీ పర్సన్. ఓకే, అలా తీసుకోండి. అప్పుడు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూడండి. ఏదో ఒకటే చేయండి మేడం, ఫీలింగ్సే పెట్టండి మేడం అనేది కొందరు ఇది పెట్టండి అనేది కొందరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎవరికి కావాలి వాళ్ళ రెండు నేను కవర్ చేస్తున్నాను, మీ ఇష్టం. ఓకే, వాట్ ఈజ్ యువర్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్? కన్ఫ్యూజన్ స్టేట్. ఎందుకు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు? ఏ నిర్ణయం తీసుకోలేక ఒక తికమక పరిస్థితిలో ఉన్నారు ఈ పర్సన్. అంటే ఈ పర్సన్కి మీరు ప్రేమించేది మీరు సరిగ్గా చెప్పుండకపోవచ్చు, మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండొచ్చు. అందుకే ఆ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ఏకాంతంగా కూర్చొని, మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మంచిది అనేది ఆలోచిస్తూ ఉన్నారు. మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు? ఓహో, మీ ఎక్స్ గురించి వస్తుంది, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, ట్రాప్డ్ ఫీల్ అయినట్లుగా, అంటే మిమ్మల్ని వదిలి ఉండలేక బాధపడుతూ ఉన్నారు. అండ్ మీరేమనుకుంటున్నారు? ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మీ లైఫ్లోకి న్యూ పర్సన్ ఎంటర్ అయి ఉన్నారు. ఆ పర్సన్ని మీరు సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్ అనమాట. ఆ పర్సన్ మీకు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్. ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఇద్దరు సంపాదిస్తున్నారు, వర్కింగ్ పీపుల్ ఇద్దరు.
అండ్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు తన లైఫ్లో ఉండాలని మీ పర్సన్ కోరుకుంటున్నారు, మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఇద్దరు డీప్ డౌన్ చాలా గాఢంగా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు ఒక అపురూపమైన వ్యక్తి అనుకుంటా ఉన్నారు. అండ్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు కరెంట్ పర్సన్. ఓకే, అండ్ మీరు మీ పర్సన్ని సోల్మేట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ పర్సన్కి మీ ప్రేమ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్తో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? పాస్ట్లో మీకు ఒక ఆఫర్ ఇచ్చారు మీ పర్సన్. ప్రజెంట్ మీ గురించి కలలు కంటా ఉన్నారు. అండ్ ఫ్యూచర్ తన డీప్ ఫీలింగ్స్ని మీతో చెప్తారు. మీరు పాస్ట్లో ట్రావెల్ చేసి మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. ఇప్పుడు మీ పర్సన్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్ మీరిద్దరికి మ్యారేజ్ అవుతుంది. సూపర్, అన్నీ మంచి కార్డ్స్ వచ్చాయి కదా, అన్నీ సూపర్ కార్డ్స్ వచ్చాయి. సూపర్. మీ పర్సన్ డీప్ ఫీలింగ్స్ని మీతో చెప్తారు. మీరిద్దరూ ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటారు. కానీ మీ మ్యారేజ్కి 5 ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. మీ చుట్టూ ఉండే వాళ్ళతో కొంచెం గొడవలు వస్తాయి. అది సహజం కదా, ఎక్కడైనా కూడా లవ్ మ్యారేజ్ అంటేనే కొంచెం గొడవలు. అంటే 2 ఫ్యామిలీలు కలవాలి కదా, 2 పర్సన్స్ కలిస్తే చాలదు, అక్కడ 2 ఫ్యామిలీలు కలవాలి. అందుకని కొంచెం గొడవలు వచ్చే పరిస్థితి ఉంది. కానీ మీరు మ్యారేజ్ అనేది తప్పకుండా చేసుకుంటారు. వాట్ ఈస్ మీ పర్సన్ అట్ ప్రెజెంట్ మూమెంట్? మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. అబ్సెషన్లో ఉన్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు? 4 నెంబర్ వచ్చింది. 4 hours 4 daysలో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. అండ్ ఒరాకిల్ కార్డ్స్ ఎనర్జీస్లో మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాం. ఇది మీ పర్సన్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ. ఓకే, మీ పర్సన్కి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కార్నోకోపియా, కానీ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారంటే ఈ మ్యారేజ్ జరగద్దా లేదా, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? కమ్యూనిటీ, మీ పర్సన్తో యూనియన్ కావాలనుకుంటున్నారు. మై గాడ్, హార్ట్ బ్రేక్ అయింది. ఏదో ఒక విషయంగా మీరు బాధపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. అంటే ఈ మ్యారేజ్ జరుగుతుందా జరగదా, ఎట్లా జరగద్ది, ఏదో కొన్ని విషయాలు, ఏదో ఒక విషయంగా మీరు బాధపడతా ఉన్నారు. సంథింగ్ ఏదో ఒక విషయంగా, కానీ మీ పర్సన్తో యూనియన్ కావాలనే కోరుకుంటున్నారు. మీ పర్సన్ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. ఏదో ఇక్కడ జరిగింది. ఒక్క కార్డు, మీ పర్సన్ దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీ మీద ప్రేమ సమృద్ధిగా ఉంది. కంఫర్ట్ జోన్లో ఉన్నారు. మెటీరియల్ థింగ్స్ సమృద్ధిగా ఉన్నాయి. మీరు మీ పర్సన్తో యూనియన్ కావాలనే కోరుకుంటున్నారు. మరి ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి ఉండొచ్చు, ఏదో ఒక విషయంగా ఇద్దరు బాధపడుతూ ఉన్నారు. ఓకే, మ్యూచువల్ ఎనర్జీ ఎలా ఉంది ఇద్దరిది? థింకింగ్ మ్యాన్, రీయూనియన్, ఇద్దరికి రీయూనియన్ మాత్రం మస్ట్ జరగద్ది. మీ ఇద్దరికి రీయూనియన్ అనేది జరగద్ది. ఓకే, యానిమల్ స్పిరిట్ ఏం చెప్తున్నారు మీకు? ర్యాబిట్ స్పిరిట్, నవ్ ఈజ్ ఏ లక్కీ టైం. మీకు లక్కీ టైం స్టార్ట్ అయిందని ర్యాబిట్ స్పిరిట్ చెప్తా ఉంది. ఏంజల్స్ మెసేజ్, ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇచ్చారు? ఎస్, ద ఆన్సర్ ఈస్ ఎస్. ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. రిమైన్ పాజిటివ్, లిసన్ టు యువర్ ఇంట్యూషన్, నో నీడ్ టు వరీ. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది విని ఫాలో అవ్వండి. బాధపడాల్సిన అవసరం లేదు అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే, ఏం ప్రాబ్లం వచ్చినా దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. మన లైఫ్లో ఏం జరిగినా దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా సంవత్సరాలుగా బాధపడుతూ ఉండొచ్చు. మీ ఎక్స్ మిమ్మల్ని బాధ పెడుతూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు మీ ఎక్స్ని రిలీజ్ చేసేసారు. దానికంటే గ్రేటర్ లవ్ మీ లైఫ్లోకి రాబోతుంది. ఈ పర్సన్ మీకు తన ప్రేమని, తన టైము, తన ఎనర్జీ అంతా మీకు సమృద్ధిగా ఇవ్వబోతున్నారు. అందుకని మీరు హ్యాపీగా ఉండండి. యూనివర్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మనం న్యాయంగా ఉన్నామా, మనకు సేమ్ న్యాయం చేస్తుంది యూనివర్స్. అంటే ప్రతి మంచి పనికి ఒక గిఫ్ట్ని ఇస్తుంది. ప్రతి బ్యాడ్ కర్మకి ఒక పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, యూనివర్స్ నుంచి. అంటే మీ చుట్టూ ఉంది యూనివర్స్. అంటే ఎక్కడో స్కైలో కాదు ఉండేది, మీ చుట్టూ ఉండే ఖాళీ శూన్యం అంటే శూన్యం అంటారు కదా, ప్లేస్.
ఓపెన్ ప్లేస్ అంతా యూనివర్సే, దాన్ని యూనివర్స్ అంటారు. ఆ యూనివర్స్ వచ్చి మిమ్మల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది, మీకే తెలీదు. అలాగా మీరు ఎప్పుడు మంచి పనులే చేస్తూ ఉండాలి, న్యాయంగా ఉండాలి. అప్పుడు మీకు గిఫ్ట్ అనేది మీ పర్సన్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా కానీ యూనివర్స్ మీకు సెండ్ చేస్తుంది. మీకు మంచి టైం స్టార్ట్ అయినప్పుడు ఇది తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే న్యాయంగా ధర్మంగా ఉండారో యూనివర్స్ మీకు ఒక మంచి బహుమతి ఇస్తుంది. ఓకే, మీ పర్సన్ నేమ్ WFCHSDV. ఈ లెటర్స్తో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే మీతో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ఈ రిలేషన్షిప్ కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది. మీ పర్సన్ కన్యా రాశి అయితే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులారాశి అయితే మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మీతో కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. మీ పర్సన్ కుంభరాశి అయితే ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.